ఉద్దేశం ఏంటంటే, నేను రాజకీయ నాయకులు అవని గొప్పవాళ్ళు అవని నేను ఎవరి ఇంటికి పోను. కారణం ఏంటంటే, ఏదో అడుక్కుంటాకు వచ్చాను మా దగ్గరికి, ఏదో సహాయం కోసం వచ్చాను. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని సహాయం కానీ రెండేం చెప్పండి, ఇతరుల వైపు చెయ్యి మాత్రము చాపకూడదు. అది అడుక్కునే స్థితి అవుతుంది. దేవుడు మనకు సర్వమును, ఈ భూమి ఆకాశము సమస్తం మనకు దానముగా ఇచ్చాడు. కనుక మనం 2 చేతులు పై వైపు సాపితే కనుక మనకు ఎవరికి కావాల్సిన దాన్ని సమృద్ధిగా మనకు దేవుడు మనకు అనుగ్రహించగలడు. కనుక మరి మన మధ్యకు వచ్చినటువంటి ప్రియ సహోదరులు, గౌరవనీయులు, మరి వారికి మనకు కలిగినటువంటి పేదరు గారు అన్నారు, నాకు కలిగినదే నేను మీకు ఇస్తున్నాను. కనుక మనకు కలిగినటువంటి రక్షణ భాగ్యము వారి కుటుంబములకు అనుగ్రహించి దేవుడు ఆరోగ్యముతో నింపి ముందుకు నడిపించే భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు వారి నిమిత్తంగా మన మధ్య ఉన్నటువంటి మరి మనం అందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అందరం నిలబడి మన చేతులు వారిపై ఎత్తి వారి బళ్ళారి పట్టణాలకు, బళ్ళారి ప్రజలకు మరి చక్కని సేవ అందించాలని మనం ప్రార్థన చేద్దాం. కనుక మన మధ్య ఉన్నటువంటి మరి రెవరెండ్ బి అనురాగరాయ్ గారు, శాంతరాజయ్య గారు వారి కొరకు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా మరి మనం కూడా ప్రార్థన చేద్దాం. వారు మన మధ్యలో నిలబడాలని కోరుతున్నాం. నాయనా, మా దేశాన్ని నువ్వు నిత్యము నీ యొక్క కనుదృష్టిలో ఉంచుకొని కాపాడుచు ఘనమైన నీ యొక్క పని కొరకు వాడుకుంటున్నందుకు వందనాలు. ఈ యొక్క భారతదేశంలో ప్రభువా నాయనా, నీ పిల్లలైన వారి కొరకు, వారిని పరిపాలించుట కొరకు కొంతమంది నాయకులను ఏర్పాటు చేశావు. అధికారములైనా ప్రభుత్వాలైనా నీవిస్తేనే మాకు వస్తాయి తప్ప, నీ సంకల్పన బట్టి మాకు వస్తాయి తప్ప అది మా ఏర్పాటు కాదు. నాయనా, ఇదిగో నాయనా నీ కుమారులు మా మధ్య ఉన్నారు. నాయనా ఎమ్మెల్యే గారిని, అలాగే ప్రభువా నాయనా జిల్లా నాయన అధికారి గారిని నీ చేతులకు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి నాయనా. వీరిని, వీరి కుటుంబాలను మీరు ఆశీర్వదించుము నాయనా. అధికారం ఇచ్చిన నీవు, అధికారులుగా చేసిన నీవు, నీ యొక్క ప్రభువా దీవెనలతో వీరిని నింపండి నాయన. జరిగించే ప్రతి కార్యము న్యాయబద్ధముగాను మేలుకరముగాను నాయన ప్రజలకు ఉపయోగకరంగా ఉండినట్లు వారిని ఆశీర్వదించమని, వారి భార్యా బిడ్డలను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును మీరు దీవించమని నాయన. అధికారిగా ఉన్న నీ పిల్లలను మరి పై అధికారులుగా మార్చి వారిని హెచ్చించి దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉండునా అని సెలవిచ్చినావు. ఇంత పెద్ద భూగోళమును, అంత పెద్ద ఆకాశ మండలము సృష్టించిన సృష్టికర్త అయిన నీవు ఈ సన్నిధిలో ప్రభువా నిలబడి ఉన్న జిల్లా అధ్యక్షులైన మా తండ్రి కుమారుని నీ హస్తమునకు అప్పగించున్నాము. వారి కుటుంబములో నీవెన్ని జిల్లా అంతటిలో ప్రభు వారిని అధ్యక్షులుగా ఏర్పాటు చేసి జిల్లాకు మేలు చేయుటకు, జిల్లాకు ప్రభువా మరి ఎంతో మంది కష్టాల్లో, నష్టాల్లో, చిక్కుల్లో, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయుటకు వారిని అధికారులుగా నీవు నియమించిన స్తోత్రములు. వారికి దీర్ఘాయుష్కాలం దయచేయము. వారికి దాంపత్యం ఇచ్చిన భార్యను దీవించము. వారికి గర్భఫలం ఇచ్చిన బిడ్డలు దీవించము. రక్త సంబంధాలు దీవించి నీ కొరకు వారిని సాక్షులుగా నడిపించమని వేడుకుంటున్నాం. వారి ఇచ్చిన సాక్ష్యం బట్టి రావాల్సిన దీవెన వారికి, వారి కుటుంబమునకు రక్షణ భాగ్యము దయచేయం. మరొక అంశం ప్రభువా, మరియు నియోజకవర్గమునకు మా మెంబర్ ఆఫ్ లెజిస్లేటరీ పార్టీ అసెంబ్లీ మెంబర్గా మా తండ్రి ఎమ్మెల్యేగా నీవు ఎన్నుకొన్న కుమారుని బట్టి ప్రభు అధికారిగా ఆయన మా తండ్రికి రాలేదు, కానీ ఒక భక్తునిగా దేవుని ఆశ్రయించి దేవుని ఆశీర్వాదం పొంది ఒక భక్తునిగా నీ సన్నిధికి తీసుకొచ్చిన స్తోత్రములు. వారి యొక్క మంచి హృదయం బట్టి, వారి యొక్క మంచి నడవడికను బట్టి, వారి కుటుంబ జీవితం బట్టి వారు ఈ ప్రభు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హులను మా తండ్రి గ్రామస్తులు, నియోజకవర్గ ప్రజలందరూ మా తండ్రి ఎన్నుకున్నారు గనక వారిని దీవించుము. వారు చేయవలసిన పనులన్నీ మా తండ్రి చేసి ముగించుటకు ఆరోగ్యము దయచేయము, ఆయుష్కాలం దయచేయము. వారిని ఆశ్రయించటం వల్ల నీ సహాయం వారికి దయచేయము. వారి కుటుంబాన్ని,
దాంపత్యం ఇచ్చిన భార్య బిడ్డలను దీవించుము, రక్త సంబంధాలు దీవించుము. వారిని బట్టి నియోజకవర్గములో ఉన్న ప్రతి పౌరునికి మా తండ్రి మేలు కలిగించమని, ముఖ్యంగా బళ్ళారి పట్టణంలో ఉన్న ప్రతి సభ్యునికి మా తండ్రి న్యాయం జరిగించి, మేలు జరిగించి, అక్కరలు తీర్చి సమృద్ధిని మేళ్లు దయచేయమని, అందుకు పనిముట్టిగా వారిని వాడుకొని వారి దాతృత్వమును మా తండ్రి దీవించి, వారి ప్రేమను ప్రతి వారికి పంచి ఇచ్చుటకు మా తండ్రి బలమైన ఆయుధముగా వాడుకుని మహిమ పొందమని, నీ కనుదృష్టి ఎల్లప్పుడూ వారి మీద ఉంచుము. ఇరువురు నాయకుల మీద ఉంచి ప్రభా, నీ వారి కనబడొచ్చు, వారితో మాట్లాడొచ్చు, వారికి నక్కర్లు తీర్చొచ్చు, అడుగు మరిచిన ప్రార్థనలు, అడుగు విడిచిన ప్రార్థనలు అంగీకరించమని, ఈ దేవాలయం ఈ బైబిల్ మిషన్ మహాసభలు 7వ సభలో మా తండ్రి బళ్ళారి పట్టణంలో జరుగుతున్న ఈ సభలో అడుగు పెట్టుట వల్ల రావాల్సిన ఆశీర్వాదము దీవెన దయచేయమని, మరియు తండ్రి వీరిని సహించలేని వారు, వీరిని ఓర్వలేని వారు సాతాను ఉన్నాడు గనక, సాతాను వల్ల, సాతాను మనుషుల వల్ల, సాతాను నైజము గల శత్రువుల వల్ల మా తండ్రి ఏ కీడు రాకుండా వీరికి ఆరోగ్యము, ఆయుష్కాలము, సంతోషము, సమాధానం, సిరి సంపదలు నిత్యం అనుగ్రహించి రాకడ పర్యంతము సజీవులుగా ఉంచుమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలోనైనా ఈ ప్రజలు స్థాపనబడి నాయనానికి స్తోత్రములు నీవుండి మా నాయన జనుల పక్షముగా మీరు ఏర్పాటు చేస్తున్నారు కనుక వారు నైనా నీ వైపుకు చూస్తూ దేవుడు న్యాయవంతులకు ప్రతి న్యాయముగా కూర్చోండి, అయిపోయింది ముగింపు.